హాయ్ నమస్తే, నేను సారంపని. ఈరోజు వీడియోలో మీరు నా ఎన్నుకున్న మొక్క చూసిందా? ఇది చూడండి, గుర్తుపట్టినా? గూస్బెర్రీ పప్పుస్ అంటారు కదా. ఇది చూస్తే కళ్యామాకు చెట్టు లాగానే ఉంటుంది, కరివేపాకు ఉంటుంది కదా, ఆ ఆకు లాగానే ఉంటుంది, కానీ కొంచెం పెద్ద సైజు ఉంటుంది, వాటిలాగా స్మెల్ ఉండదు. నేను ఒక 100 రూపాయలు పెట్టి ఒక నర్సరీ నుండి తీసుకొచ్చిన. ఇది పెట్టి ఇప్పుడు ప్రస్తుతానికి అయితే 5 సంవత్సరాల మొక్క. ఇది మీరు చూసినట్టయితే కింద కంప్లీట్గా నేను ఇది ఇప్పుడు మనం ఈ మొక్కకు నేను ఒక 7 నుండి 8 ఫీట్ల మట్టి అనేది నేను పోయడం జరిగింది. అంటే అంతకుముందు ఆల్రెడీ ఇది భూమిలో ఎక్కడో పెట్టిన. మీరు చూసినట్టయితే ఇది నేను కంప్లీట్గా ఈ మట్టి పోయించినప్పుడు ఏమవుతుందంటే మీరు కిందికి డౌన్ చూడొచ్చు. ఆ కింద భూమి లెవెల్లో పెట్టిన మొక్క ప్రస్తుతానికి 8 ఫీట్ల మట్టి అయితే దీనిలో పోసిన. నేను వాటర్ కూడా దీనికి డ్రిప్తోనే, ఈ డ్రిప్ పైప్తోనే నేను ఇచ్చేది. ఇప్పుడు ఆ మట్టి అంతా పోసిన తర్వాత కింద ఏర్కి అసలు నీళ్ళు మాత్రం కంప్లీట్గా ఈ ఒక సంవత్సరం నుండి నీళ్ళు ఏం లేవు. కాకపోతే ఇవి మాత్రం ఈజీగా మనకు గ్రోత్ అయ్యే మొక్క కాబట్టి వాటర్ లేకున్నా అది కొంతవరకు ఇవి సర్వైవ్ అవుతాయి. చూసినట్టయితే వీటి మొక్కలు సింపుల్గా మనం మామూలుగా వీటి స్టెమ్ ఉంది కదా, ఇది నేను కట్ చేస్తున్నా. అంటే పైన వైర్లు ఉన్నాయి కాబట్టి ఎట్లా చేసి నేను ప్రూన్ చేద్దాం అనుకుంటున్నా. మనకు ఈ విధంగా మనం కట్ చేస్తాం కదా, కట్ చేసిన తర్వాత మనం వీటి స్టెమ్స్ అనేటివి ఈ సైడ్కు ఉన్నటువంటి ఈ రెమ్మలు అనేటివి తీసేసిన తర్వాత ఇది ఉన్నది కదా ఈ కర్ర, దీన్ని మనం వీలైతే ఇది ఉంది కదా, దీన్ని మనం వర్షాకాలంలో అప్పుడు వెదర్ మొత్తం కంప్లీట్గా వాతావరణం చల్లబడి ఉంటుంది కాబట్టి దీన్ని మనం ఎప్పుడు నీళ్లు కొంచెం పదన, అంటే మరీ ఎక్కువ బురదలా కాకుండా అదేవిధంగా మనకు కొంచెం చెమ్మలాగా ఉన్న ప్లేస్లో ఇవి పెడితే వీటికి చిగురు అనేది వచ్చి మళ్ళీ చెట్టుగా మారుతుంది. కాకపోతే వీటితో పాటుగా మనం ఈ విధంగానే కాకుండా వాటి గింజలు ఉంటాయి కదా, గింజలు కూడా మనం నార్లాగా పోసి మనం పెట్టుకోవచ్చు. వీటి విషయానికి వస్తే, కాయల విషయానికి వస్తే కంప్లీట్గా మనకు మంచి హెల్త్ బెనిఫిట్ ఉన్న కాయలు. సేమ్ ఉసిరి, మన మామూలుగా ఉసిరి ఉంటాయి కదా, పెద్ద ఉసిరి, చిన్న ఉసిరి, వాటిలాగానే ఉంటుంది. కానీ వాటంతా ఒగరు ఉండదు, కానీ ఇది కొంచెం పులుపు ఉంటుంది. అవేమో కొంచెం బాగా ఒగరుతో కూడుకొని ఉంటాయి, ఇదంతా ఒగరు ఉంటుంది కాబట్టి కొంచెం పులుపు ఉంటుంది. మనం వీటిలో పచ్చడి చేసుకోవచ్చు, అదేవిధంగా మనం పప్పులలో వేసుకోవచ్చు. తెంపిన తర్వాత దాన్ని చిన్న చిన్నగా మనం మామూలుగా లోపల గింజ తీసేసి ఎండబెట్టి ఆ పౌడర్ కూడా మనం అవసరానికి వాడుకోవచ్చు. దీన్ని చూసినట్టయితే మీరు పూలు చూడండి. ప్రస్తుతానికి ఇది 5 సంవత్సరాల మొక్క అని చెప్పిన. పోయిన సంవత్సరం కూడా వీటి కాత అనేది వచ్చింది, కాకపోతే పోయిన సంవత్సరం కంటే ఇప్పుడు పర్లేదు, బాగా నచ్చింది. వీటి కాయలు ఎట్లుంటాయి, వీటి పూలు ఎట్లుంటాయి చూసారా? ఇవి పోయిన సంవత్సరం చెట్టు కొంచెం హైట్ ఉండేసరికి నేను ఇవన్నీ చూపించలేకపోయినా. వీటి పూలు చూడండి, చిన్న చిన్నగా మనకు ఆవల్లాగా ఈ వీటి ఫ్లవర్ చూడండి. ఆ తర్వాత స్టేజ్ ఇక మనకు పిందెలు చూసినట్టయితే ఈ సైజు నుండి పిందెలు ఈ విధంగా అయిన తర్వాత మీరు చూసినట్టయితే చూడండి వీటి కొమ్మలకు మీరు చూసినట్టయితే ఆ కింద డౌన్ ఉన్న చూడండి ఆ ప్లేస్ అంత కింద పెట్టిన మొక్క. ఇది ఇంత అయిన తర్వాత నేను ఆటోమేటిక్గా మట్టి పోయించడం వల్ల మొత్తం కంప్లీట్గా దీన్ని ముంచేసింది. చూడండి ఎన్ని కాయలు, గుత్తులు ఉన్నాయి చూడండి. ఇది డైరెక్ట్ కొమ్మలకే వచ్చినాయి చూడండి, కొమ్మలకే వస్తాయి ఈ కంప్లీట్గా అయిన కాయలు. చూడండి ఇంకా ఈ ఆకులు కానీ, అదేవిధంగా చెట్టు కూడా ఎటువంటి కెమికల్ రసాయనాలు కానీ లేకపోతే సేంద్రియంగా ఏది కొట్టకపోయినా వీటి మాత్రం కంపల్సరీ ఖచ్చితంగా వీటి ఫ్లవర్స్ వస్తాయి, కాయలు కూడా నిలబడతాయి. న్యాచురల్గా దీనికి ఉన్నటువంటి ఆకులు మొదట పడి అదే ఎరువుగా తయారై ఇక మనకు ఈ విధంగా అవుతుంది. దీన్ని మళ్ళీ ప్లస్ దీని మెయింటెనెన్స్ కూడా చాలా సులభమైన పద్ధతి అన్నట్టు. జస్ట్ మనం చెట్టు పెట్టేసి ఒక 10 రోజులు 15 రోజులకు ఒక్కసారి వాటర్ వేస్తే చాలు. మనకు చెట్టు పెరిగిందంటే మళ్ళీ మనం
అసలు వాటర్ పోయకుండా పర్లేదు, దానికే అదే ఆటోమేటిక్గా ఈ చెట్టు వాటిని సంరక్షించుకుంటుంది. మనం పెద్దగా వాటర్ పోయాలి, తోటల్లాగా మనం పెంచాల్సిన అవసరం లేదు. చూడండి, వీటిని అయితే ప్రస్తుతానికి నేను కొన్ని హార్వెస్ట్ చేస్తా. ఇవి కంప్లీట్గా నక్షత్రం ఇది కట్ చేస్తే ఆకారం వస్తుంది. ఇది టేస్ట్ పులుపు ఒగరు డిఫరెంట్ టేస్ట్ ఉన్నది. మనకు మామూలు ఆ ఉసిరి ఉంటుంది కదా, దానికంటే కొంచెం స్మూత్గా ఉన్నది కాయ. మనకు మామూలుగా రాగడం దీంట్లో ఉప్పు కారం కలిపి తినచ్చు. ఓకే అండి, ప్రస్తుతానికి ఏంటంటే ఇది ఆల్రెడీ మొక్క పెద్దగా అయింది కదా, కొంచెం అయితే వైర్లకు తాకుతుంది. పైన 11 kg వైర్లు ఉన్నాయి కాబట్టి ఇది కొంచెం ప్రూవ్ చేస్తా. మనకు అవసరం లేదు చెట్టు, ఎందుకంటే మనం పెరుగుతుంది కదా అని వదిలేస్తే ఏంటంటే మళ్ళీ పైన ఇంకొక సమస్య కొనిపించుకున్నట్టు అవుతుంది. అందుకోసం నేను ఇక్కడనే ఇట్లా వెడల్పుగా పెంచే ప్రయత్నం చేస్తా. కానీ వీటిని మనకు ఈజీ మెయింటెనెన్స్ మొక్క, ఆటోమేటిక్గా ఇవి మనం ఫ్రీజ్ చేసుకుంటే మనకి వీటి పౌడర్ చేసుకొని కూడా మనం పచ్చళ్ళలో కానీ అదేవిధంగా సాంబార్లలో వేసుకోవచ్చు. లేదంటే వీటిని డైరెక్ట్ కాయలు కనుక మనకు అందుబాటులో చేసుకొని మనం ఉంటే మాత్రం వీటిని పప్పులు కానీ అదేవిధంగా మనకు పచ్చళ్ళు కానీ చేసుకోవచ్చు. ఈజీ మెయింటెనెన్స్ మొక్క ఇది. మామూలుగా టెర్రస్ గార్డెన్లో కూడా ఈజీగా పెంచుకోవచ్చు. ఓకే అండి, ఇది ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా. ఈ వీడియో కనుక నచ్చితే దయచేసి నా ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీలైతే ఒక మొక్క మీకు అవకాశం ఉంటే వేయండి. ఇది నీడ కూడా చాలా నీడ ఉంటుంది. ఓకే అండి, థ్యాంక్ యూ.